ఓయ్ ఏం కాదులే. జనరల్ బాడీ మీటింగా? ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది అటెండ్ అయ్యారు? 12 మంది. రెండు ఒక పేపర్లో రాకపోయారా? ఈ రెండు ఒకటే పేపర్లో రాయండి. ఇక్కడి నుంచి ఒక కాలం పెట్టి ఇవి రాయండి. 2 పేపర్లు వేస్ట్ కదా. ఇక్కడే వేయాలా? అబ్స్ట్రాక్ట్ ఇక్కడే వేయాలా? ఇక్కడే వేసేయాలి అబ్స్ట్రాక్ట్. సొంతం కూడా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఇక్కడే వేయాలా? ఇక్కడే వేసేయాలి అబ్స్ట్రాక్ట్. ఈవిడ సిడి కోర్స్, ఆవిడ ఎస్సిడి కోర్స్. 200 ఎన్ని ప్రాజెక్టులు? అంటే జీవీఎంసీ నెంబర్ కాల్ చేసి చెప్పి ఏ నెంబర్ ఏం పేరు? ప్రెగ్నెంట్ ల్యాక్స్ సార్ ఇంకో బుక్. ఇట్లా ప్రింటెడ్ ఉంటే కదా సులభంగా ఉంటుందండి వాళ్ళకు కూడా. ఇది రాసుకునేది లేకుండా ఇట్లా ఒక సంతకం నీట్గా, ఇట్లా వీటికి ఒక సంతకము, వీటికి ఒక సంతకము, వీటికి ఒక సంతకము, వీటికి ఒక సంతకము. చూడండి మేడం, చూడండి దేనికి దానికి సపరేట్ సంతకాలు, పైన డీటెయిల్స్ ఉన్నాయి. అట్లుండాలి. అట్లుంటేనే మనకు వాళ్ళు సంతకం పెట్టి అవి తీసుకెళ్తారు. లేదు ఇది రాదు, ఇది వస్తుంది, ఇది తీసుకెళ్ళి సంతకం పెట్టిపోతారు. అట్లా కొంచెం జాగ్రత్తగా చేయొచ్చు. ఇదంటే కిట్. ఇదంతా ఇవన్నీ రాయల్ అవసరం లేదు. పైన కిట్ అని రాసి డీటెయిల్ పెట్టుకోండి. ఇదంతా వర్క్ లోడ్, ఊరికి అనవసరం, టైం వేస్ట్. ఇదంతా టైం వేస్ట్. అమ్మా నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ అమ్మా విజయ్ ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా. నమస్తే అమ్మా. మీ బాబుకి అన్ని ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి అన్ని ఇస్తున్నారా? ఏమేమి వస్తున్నాయమ్మా? బాలామృతం. గుడ్లు ఎన్ని ఇస్తున్నారు నెలకు పూర్తిగా? పాలుమా? తర్వాత మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకుని ఇక్కడ వచ్చాయి మీకు అన్నీ? అన్నీ వచ్చాయి. మీరు రేపు మీ బాబు 3 years నుండి నాకు ఇక్కడికి పంపించాలి. 1 సంవత్సరం పంపించండి. నచ్చితే బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి, బాగలేదు అనుకుంటే మా తప్పదు, ఇంకా మీరు వేరే దగ్గర చేసుకోండి. బాగుంది కదా? ఈ అంగన్వాడీ వర్కర్ బాగా చూసుకుంటారు కదా? ఈమె మంచి ఆవిడ కదండి? అన్ని పిలిచి ఇస్తారు కదా? పిల్లలు కూడా బాగా చదువు చెప్తుంది ఈమె. మీరు 3 ఏళ్ళు నిండిన తర్వాత ఇక్కడే పంపించాలి. మంచిదమ్మా, మంచిది. సరిపోయిందా? ఎగ్ ఫ్రైడ్ రైసా? ఇది పసుపు ఎక్కువ వేస్తూ ఉన్నారు. ఈ ఏరియా అంతా అట్లా వేస్తున్నారేమో మరి. పసుపు లేదు, బ్రహ్మాండంగా ఉంది అని పెట్టారు. పసుపు విపరీతంగా వేసి పెట్టారు. స్కూల్లో పసుపు ఎక్కువ వేస్తున్నారు. తగ్గియాల వాసన వస్తూ ఉంది. బాగుంది చేశారు కానీ బాగుంది, రిచ్గానే. పసుపు ఎక్కువ స్మెల్ వస్తూ ఉంది లైట్గా, ఏదో అట్లా. ఇది బిలో వెయిట్ ఉన్నాయా? ఎగ్సా? అవి సన్నగా ఉన్నాయి ఏమన్నా? కొన్ని 1580 గ్రామ్స్ ట్రే వెయిట్. ఎగ్స్ వెయిట్ 1500. 1580 ఉండాలి. సన్న ఎగ్స్ అక్కడక్కడ ఉంటాయమ్మా, అవి తీసేయాలా, అవి గ్రేడింగ్ చేయాలి. చూడండి సన్న ఎగ్ ఉంది, ఏదన్నా వచ్చి ఇవ్వండి. సన్న ఎగ్ ఇంకా సన్న ఉన్నది అవతల. $45 to $55 మధ్యలో ఉండాలమ్మా యావరేజ్. 45 నుంచి 50 మధ్యలో. వాళ్ళు మీ మాట విన్నారు అనుకుంటా, తెచ్చి దించిపోతానే ఉంటారు.
మీరు ఏదైనా అడిగితే పోమ్మా అంటారేమో. రీప్లేస్ అమ్మా. చేసుకోవచ్చు మీరు. రీప్లేస్ వాళ్ళు అవకాశం మీరు లేదమ్మా, వీళ్ళకి ఇన్నర్ వాళ్ళు కాంట్రాక్టర్లు నాకు తెలుసు కదా అమ్మా. కొన్ని పుల్లెట్ సైజ్ అని చిన్నవి ఫస్ట్ డెలివరీ వస్తాయి, అవి ఫ్రీ ఇస్తారు ఫార్మర్స్, వీళ్ళ కాంట్రాక్టర్లు. వీళ్ళు ఆడొకటి కలుపుతారు. ఇవన్నీ మేము చూసి సాల్ అయింది. మేము కాంట్రాక్టర్లతో మాట్లాడాము, ఫార్మర్లతో కూడా మాట్లాడాము. ఫార్మ్స్ కూడా పోయి విజిట్ చేశారు, సప్లై చేసే ఫార్మ్స్. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు మాకు, మేము కొన్ని పుల్లెట్ సైజ్ ఫస్ట్ పెట్టి డెలివరీ ఇస్తాం సార్ వాళ్ళు ఫ్రీగా, అవి ఆడొకటి కలుపుతారు. ఓవరాల్ ఏమో వాళ్ళు 60 గ్రామ్స్ 65 గ్రామ్స్ ఎక్కిస్తారు, ఇది 25 ఉంటుంది. అట్లా మిక్స్ చేస్తారు. టెక్నిక్స్ ఎవరు వాళ్ళకి కవర్ చేసుకుంటారు. అట్లా వీళ్ళ మాట వినరు. ఒక బొమ్మ అబ్బాయి ఏమిటి ఇచ్చేపోంటారు అంటే వీళ్ళు ఒక్కొక్కటి ఇప్పుడు 2000 గుడ్లు తీస్తారు అని ఒక్కొక్కటి చూడలేరు కదా వీళ్ళు కూడా, ఆ టైం ఉండదు. మళ్ళీ చూసినప్పుడు అవి తీసుకోబండి ఎన్నికంటే తీసుకోరు. ప్లస్ ఈ కలర్లు మారిపోతాయి. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి వాటిల్లో. అందుకు మనం ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇంకా గుడ్డు రేటు పెరిగింది, ఇంకా మనం పాత బిల్లు ఇస్తాం, వాళ్ళకి వర్కౌట్ కాదు. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఈ పనులు చేస్తారు. మనం ఏం చేద్దాం, 25 గ్రాములు ఒకరికి 50 గ్రాములు ఒకరికి ఇచ్చి వాళ్ళ పిల్లలు కడుపు కొట్టలేం కదా. అట్లా ఎన్నో ఉంటాయి సమస్యలు.